హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చి మీకు నా చామంతి ప్లాంట్స్ నేను తెప్పించుకున్నాయన్నీ చూపిస్తున్నాను. ఇంత బాగా మీకు ఫ్లవరింగ్ అది రావాలంటే ఏమి ఇస్తున్నానో నేను అన్నీ చూసేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది వర్మీ కంపోస్ట్ని ఇంకా అన్ని చెక్కలు కలిపిన మిక్స్ పౌడర్ అన్నమాట ఇది. ఇంకా వ్యామ్ ఒకటి, ట్రైకోడర్మా విరిడి నేను ఇవి కలిపేసి ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, పెద్ద ప్లాంట్స్కి అయితే వాటికి కూడా ఇచ్చాను, అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు చూడండి. ఇవి కొత్త ప్లాంట్స్ అన్నమాట, మీకు అంతకుముందు చూపించిన ప్లాంట్స్ కాదు. ఇది ఒక షార్ట్ పెట్టాను అంతే. డల్గా ఉన్నాయని ప్లాంట్స్ మీకు అంత ఎక్కువ చూపించలేదు. మట్టి దాంట్లో పెట్టుకున్నాయి, వాటర్ ఎక్కువైపోతే డల్ అయిపోతున్నాయి ప్లాంట్స్. వాటర్ చాలా తక్కువ ఇచ్చుకోవాలండి చామంతి ప్లాంట్స్కి. మీకు చామంతి ప్లాంట్స్ ఇంకా ఓకే అనేటప్పటికి కొంచెం బాగానే ఉన్నాయి, చిగురు పట్టింది అనేటప్పటికి ఎండకు పెట్టుకోండి. మరీ అంత ఎండలో ఎక్కువ పెట్టేసింది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు. ఇది నేను పెద్ద ప్లాంట్స్కి ఇస్తున్నాను అనమాట. ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటికి ఇస్తున్నాను నేను. బూస్ట్ ఇది నేను ఎరువులు తెచ్చుకున్నప్పుడు చూపించాను కదా మీకు, వీడియో చేశాను కదా లాస్ట్ వీడియో. చెర్రీ ప్లాంట్ అంతా ఇలా నేను కటింగ్ చేసేసాను అనమాట. మేకలు తినేసినాయి, ఇవి చెట్లన్నీ తినేసినాయి, ఇంకా మొత్తం అన్నీ తినేసినాయి ఆకులన్నీ. ఇంకా చాలా హైట్ పెరిగిపోతుంది అనేసి ఇదిగోండి ఇదంతా పాడు చేసేసినాయి. ఇలా ప్రతిసారి వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది వాటితోటి. కొంచెం ప్లాంట్స్ అన్నీ పాడు చేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డ్రాగన్ ప్లాంట్ అయితే ఫస్ట్ నా డ్రాగన్ ప్లాంట్ అండి ఇది. దీన్ని 50 రూపీస్ కొనుక్కున్నాను నేను. ఒక 50 మెంబర్స్కి షేర్ చేశాను ఈ ప్లాంట్ని నేను. ఇదేమో లోపల పల్పు పింక్ కలర్ ఉండేది అన్నమాట. లాస్ట్ ఇయర్ కడియంలో తీసుకున్నాను, అది ఇంకా ఫ్రూటింగ్ రాలేదంటే నేను ఆ ప్లాంట్స్కి ఇంకా ఏమీ ఇవ్వలేదు, తెచ్చి ఓన్లీ అలా నాటేసి వదిలేసాను అంతే. కనీసం బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇవ్వడానికి కూడా లేదు. కింద ఉన్నాయి కదా ప్లాంట్స్, ఇదిగోండి మట్టి దాంట్లో ఉన్నాయి ప్లాంట్స్. ఇలా డల్ అయిపోయినాయి అని చూపిస్తున్నాను. చామంతి ప్లాంట్స్ కటింగ్స్ పెట్టుకున్నాను కదా, ఇవి ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. నేను చూడలేదు, తీసేసిన తర్వాత చూసాను అనమాట. చూపిస్తాను మీకు ఏం ఫ్లవర్ వచ్చిందో. అవి కటింగ్స్ చాలా బాగా వచ్చినాయండి. ఇసుకలోనే పెట్టుకున్నాను అనమాట. కొంచెం సాయిల్ ఉంది, కొంచెం ఇసుక ఉందన్నమాట. వాటర్ చాలా తక్కువ ఇచ్చాను, అందుకని బాగా వచ్చినాయి. వాటర్ ఎక్కువైతే ప్లాంట్స్ చనిపోతాయి అన్నమాట. సీడ్స్ వేసుకున్నాను ఇక్కడ, బొగడబంతి సీడ్స్ వైట్ కలర్. మరి జినియా సీడ్స్ కూడా వేసుకున్నాను, రెండు వచ్చినాయి అవి. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇవి రూట్స్ చూసారు ఎలా వచ్చినాయో, చూపిస్తాను మీకు మళ్ళీ. నేను ఇసుకలో తీసింది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఫ్లవరు నేను తీసేసిన తర్వాత చూసాను అనమాట. అంత చిన్న పాట్లో పెట్టాను కదా, బడ్స్ వచ్చినాయి. ఒకసారి తీసేసాను నేను, మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి చూసాను, కానీ ఎప్పుడు వస్తాయి ఏంటి అనుకున్నాను నేను. గ్రీన్ చామంతి వచ్చినాయి, ఎంత బాగున్నాయో. కానీ కటింగ్స్ కదా, అంత పెద్ద ఫ్లవర్ రాలేదు, ఇంకా వస్తుందో ఏంటో మరి అనేది. బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. కొమ్మలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి, అంటే ఇరిగిపోయినాయి అన్నమాట. పెద్ద ప్లాంట్స్ తీసుకున్నాను కదా నేను, ఇవి చిన్నవి వస్తాయి అనుకున్నాను, చాలా పెద్దవి వచ్చినాయి ప్లాంట్స్ ఇవి. అందుకని నేను ఏం చేశానంటే కటింగ్ చేసేసాను అనమాట. అంటే ఒకటే కొమ్మ కింద వెళ్ళిపోతుంది. మనం ప్లాంట్ని అలా వదిలేసామనుకోండి, ఒకటే ప్లాంట్ కింద అలా పెరిగిపోతుంది అన్నమాట, గుబురుగా పెరగదు ఇంకా. చూసారు, అదిగోండి 2 కొమ్మలకి వచ్చినాయి అన్నమాట. ఇదిగోండి గ్రీన్ చామంతి బాగా వచ్చింది, చాలా బాగుంది. నేను ఒక హ్యాండ్ తోటి తీయడం వల్ల అంత క్లియర్గా రాలేదు, నేను చూడలేదు, తర్వాత చూసుకున్నాను నేను. ఇదిగోండి ఇవి ఇలా ఒక్క దాంట్లోనే పెట్టేస్తాను. ఇంకా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ప్లాంట్స్ ఇవి. వాటర్ చాలా తక్కువ ఇచ్చుకోవాలి ప్లాంట్స్కి.
ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా వర్షం పడుతుంది, లేకపోతే లేదు కదా. మీకు హెల్తీగా ఉన్నాయంటే ఎండకు పెట్టేసుకోండి. చామంతులు ఎండకు పెట్టుకుంటే మనకి ఫ్లవరింగ్ అన్నది వస్తుంది. ఏంటి ఒకసారి ఏమి ఇలా చెప్తుంది, ఒకసారి అలా చెప్తుంది అనుకుంటున్నారా? అలా అని ఏమనుకోకండి. ఎందుకంటే మనకి ప్లాంట్స్ అలానే ఉంటాయి. మనకి పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి బాగుంటారు, ఒక్కొక్కసారి బాగోరు. అలానే ప్లాంట్స్ని కూడా అలానే చూసుకోవాలన్నమాట. అంటే మీకు ఉంటే ప్లాంట్స్ మీకు అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఇగోండి ఈ ప్లాంట్స్ అన్నీ చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయి, ఎంత బాగా వచ్చినాయి ఉన్నాయి. ఇది మల్టీవిటమిన్ ప్లాంట్ మాట. అది ఇగోండి ఇవన్నీ చామంతులే. ఒక 5 ప్లాంట్స్ కోసం పోయినాయి. అంటే ఒక కలరు 2 ప్లాంట్స్ పంపించారన్నమాట. ఇవి చిన్నవి, ఇవి రీసెంట్గానే తెప్పించాను. ఇవి ఎలా ఉంటాయో చూడాలి. ఇందులో గ్రీన్ చామంతి సెపరేట్గా పంపించారు. ఇదిగోండి 4 పంపించారన్నమాట. 3 అన్నారు కానీ వాళ్ళు వీడియోలో ఒకలా చెప్తారు, మనకి పంపించేదేం వేరే ఉంటుంది కదా. ప్రతి చామంతులు పంపించే వాళ్ళు ఎలానే ఉన్నారు. ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలియదు. అందుకనే నేను మీకు ఏమీ చెప్పలేదు అన్నమాట వీడియోస్లో. ఇంకేం వీడియోస్ చేసి పెట్టలేదు నేను. ఇంకా పెద్ద ప్లాంట్స్కి ఇస్తున్నాను అనమాట. ఇవి బూస్ట్ అనేది సాయిల్లో కలిపాను చూడండి, అవేమో చిన్న ప్లాంట్స్కి ఇచ్చాను. ఫస్ట్ టైం అండి ఇలా నేను అంటే కొని వేయడం. ఇవి ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బూస్ట్ అనేది ఫస్ట్ టైం వేయడం. పెద్ద ప్లాంట్స్కి వేసాను నేను, కింద ప్లాంట్స్కి వేసాను. అందుకని అవి బాగానే ఉన్నాయి. ఇంకా అడీనియం ప్లాంట్స్ కూడా వేసాను. ఇప్పుడు ఈ ప్లాంట్స్కి ఇస్తున్నాను అనమాట నేను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.